హోండా WRV VX టాప్ ఎండ్ మోడల్లో ఇలాంటి కీ వస్తుందన్నమాట. ఈ కీ పుష్ బటన్ స్టార్ట్. ఈ వెహికల్ పుష్ బటన్ స్టార్ట్ అంటే పుష్ బటన్ తోటే స్టార్ట్ అవుతుందన్నమాట ఈ వెహికల్. ఈ బ్యాటరీలో ఒక కీ వస్తుంది, దాన్ని కాయిన్ సెల్ అంటారు. ఈ సెల్ ఈ కీలో కన్నా బ్యాటరీ అయిపోయినట్లయితే మనకి ఇంజిన్ స్టార్ట్ అవ్వదు, కారు లాక్ అవ్వదు. అందువల్ల ఈ బ్యాటరీ ఈ కీలోని బ్యాటరీ చేంజ్ చేసుకుంటే మళ్ళీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ కీలో బ్యాటరీ కనుక అయిపోయినట్లయితే మనకి ఇంజిన్ స్టార్ట్ అవ్వదు అనమాట. పుష్ బటన్ వెహికల్స్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. బ్యాటరీని ఎలా చేంజ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది మనం ఓన్గా ఈ కీలో బ్యాటరీ అనేది మనం ఓన్గా చేంజ్ చేసుకోవచ్చు. ఈ దీంట్లో వచ్చేసి మనకి ఈ బ్యాటరీస్ వస్తాయి అన్నమాట. CR2032 మోడల్. ఈ సీరియల్ నెంబర్ చెప్తే మనకి ఈ బ్యాటరీ అనేది మనకు దొరుకుతుంది. మ్యాక్సెల్, పానాసోనిక్ ఇంకా వేరే వేరే కంపెనీలో మనకి బ్యాటరీ అనేది దొరుకుతుంది. ఇప్పుడు నేను ఈ మ్యాక్సెల్ సెల్ అనేది తెచ్చాము. ఈ సెల్ వచ్చేసి డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది అన్నమాట. 100, 200, 300 అలా కంపెనీని బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది. జస్ట్ ఈ బ్యాటరీని మనం ఈ కార్ యొక్క కీలో మనం రీప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బటన్ నొక్కినప్పుడు ఇక్కడ ఎర్ర లైట్ మనకి వెలిగితే బ్యాటరీ వర్క్ చేస్తున్నట్లు. ఇప్పుడు ఇది నొక్కినప్పుడు ఈ రెడ్ లైట్ అనేది వెలగట్లేదు అన్నమాట. అప్పుడు దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలని ఇక్కడ ఈ బటన్ ఉంటుంది. దీన్ని ఇటు పక్కకి లాగితే ఇది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ కీ అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఇంట్లో పట్టుకొని 2 వేళ్ళు ఇట్లా ఈ గాడిలోకి ఈ 2 వేళ్ళని ఇట్లా పెట్టి ఇట్లా గట్టిగా తీస్తే కొంచెం ఓపెన్ అవుతుంది. అట్లా ఈ స్క్రూ డ్రైవర్ తీసుకుని జస్ట్ ఇలా ఓపెన్ చేయొచ్చు అన్నమాట. ఇట్లా కీ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇట్లా కనిపిస్తుంది. ఇది పక్కన పెట్టుకుని ఇది ఈ బ్యాటరీ వచ్చేసి ఇక్కడ 2 లెగ్స్ ఉంటాయి. ఈ లెగ్స్ని జాగ్రత్తగా మనం నీట్గా స్క్రూ డ్రైవర్ ఇట్లా పెట్టి తీస్తే బయటకు అనేది బ్యాటరీ వచ్చేస్తుంది. బ్యాటరీ పక్కకు పెట్టేసి ఈ కొత్త బ్యాటరీ ఈ మనకి కనిపిస్తున్న ఈ కంపెనీ ఈ ప్లస్ అనేది పైకి ఉండాలి. ఇప్పుడు చూస్తే ఈ రిమోట్ అనేది వర్క్ చేస్తుంది. ఈ రెడ్ లైట్ వెలుగుతుంటే బ్యాటరీ మనకి ఉన్నట్లు. ఇప్పుడు ఇట్లా బ్యాటరీ అనేది మనం ఓన్గా చేంజ్ చేసుకోవచ్చు. ఇది మినిమం నాలెడ్జ్ అన్నమాట. ఈ మినిమం నాలెడ్జ్ మనకు తెలిసి ఉంటే ఎప్పుడన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం ఏదైనా మనకి వచ్చినప్పుడు ఈ ఎక్స్ట్రా సెల్ అనేది మనం కారులో కనుక ఉంచుకున్నట్లయితే ఇమీడియట్గా మనం ఓన్గా అయితే మనం ఈ సెల్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ
కీలో కనుక సెల్ అనేది లేకపోతే పుష్ బటన్ స్టార్ట్ వెహికల్స్ బండి స్టార్ట్ అవ్వదు. అందువల్ల ఖచ్చితంగా మనం దీంట్లో సెల్ అనేట్లో కరెక్ట్గా సెట్ చేసుకుని గట్టిగా ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే ఇది సెట్ అయిపోతుంది. ఇది వర్క్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో పెట్టేసి దీని లోపల పెట్టి ఫినిష్. కీ అనేది ఈ విధంగా మనం ఓన్గా రీప్లేస్ చేసుకోవచ్చు. దీనికోసం ఈ మినిమం టెక్నిక్స్ మనకు తెలుసుంటే మనం కొన్నిసార్లు మనం ఇబ్బంది పడకుండా మనం సేవ్ చేసుకోవచ్చు అన్నమాట.